కాళేశ్వరం మీద హాట్ గా జరుగుతుంది. ఎప్పుడైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేశారో ఇక అప్పటి నుంచి జరుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే అంతా నాటకీయ పరిణామంలాగా జరుగుతుందా అంటే తెలంగాణ ప్రజలు కూడా కొంత కన్ఫ్యూజ్లో ఉన్నారు. అయితే తాజాగా ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలో నిజముందా అంటే హరీష్ రావు పైన అలాగే సంతోష్ రావు పైన ఆమె చాలా అగ్రెసివ్ మాటలు మాట్లాడిండ్రు. అంటే దీని వెనుక కారణం అంతా కూడా వాళ్ళిద్దరే అన్నట్టుగా మాట్లాడి ఇందులో ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావును టార్గెట్ చేసి మాట్లాడిండ్రు. దీనివల్ల హరీష్ రావు వల్ల కేసీఆర్కు చెడ్డ పేరు వచ్చింది, అవినీతి మరక వచ్చింది. ఇప్పుడు ఈ హరీష్ రావు వెనుక అండ్ సంతోష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడనే వ్యాఖ్యలు చేశారు. సో దీనిపైన మనం ఒక క్లారిటీ తీసుకుందాము. మనతో ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు వి ప్రకాష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. ఎప్పుడైతే సిబిఐ ఎంక్వైరీ నిన్న జరిగింది, అసెంబ్లీలో చూసినా మనం మొత్తం కూడా ఏం జరిగింది అనేది. సిబిఐ ఎంక్వైరీ అనగానే సో జరుగుతుంది అసలు వాట్ ఈస్ ద కాళేశ్వరం అనే దాని మీద మళ్ళీ అగైన్ జరుగుతున్న నేపథ్యంలో ఫస్ట్ మనం ఒక టాపిక్ మాట్లాడదాం. ఏంటంటే తాజాగా ఎమ్మెల్సీ కవిత ఆరోపణలు చేసింది. అవి మామూలుగా చాలా అగ్రెసివ్ కామెంట్స్ చేశారు. అందులో ఎవరిపైన అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ అయినా హరీష్ రావు పైన చేసి ఆయన వల్లనే కేసీఆర్కి అవినీతి మరక వచ్చింది. ఇక సిబిఐ ఎంక్వైరీ అన్న తర్వాత పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనే లెవెల్లో వ్యాఖ్యలు చేసి మీరు ఎట్లా స్పందిస్తారు దీనిపైన? అంటే కవిత గారు ఇవాళ ఏదైతే మీడియా ముందు మాట్లాడారో గత 3-4 నెలల నుంచి కవిత మొదటిసారి అమెరికా పోయి వచ్చినాక ఎయిర్పోర్ట్లో మాట్లాడినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఇది పరాకాష్ట. మధ్యలో జగదీష్ రెడ్డి గారి మీద కామెంట్స్ కానీ ఇవన్నీ కూడా చూసినప్పుడు ఏంటంటే సరే నేను కూడా ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాను. అంటే దీనివల్ల మీ కుటుంబం ఒకటే కాదు తెలంగాణ కూడా ఇబ్బందుల్లో పడుతుంది. ఎందుకంటే దోపిడీకి ద్వారాలు తెరిచిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా తెలంగాణ తెచ్చిన వ్యక్తి మీద ఏమాత్రం గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు. మీకు తండ్రి అయినా కూడా మాకు ఆయన జాతిపిత లాంటి వ్యక్తి, ఇది మంచిది కాదు అని కూడా చెప్పే ప్రయత్నం చేశాము. కానీ ఆమె తన నచ్చిన పద్ధతిలో ఆమె ముందుకెళ్తూ ఉన్నది. అయితే దీనివల్ల సరే ఆమె ఇష్టం, అది ఓ వ్యక్తిగతంగా ఆమెకు ఆ స్వేచ్ఛ ఉండొచ్చు. కానీ దీనివల్ల ఏం నష్టం జరుగుద్ది అనేది నేను చెప్పదలుచుకున్నా. నంబర్ 1 ఏంటంటే ఆ కుటుంబానికి రాజకీయంగా తప్ప రక్త సంబంధం లేని వ్యక్తిగా అవినీతి అనేది కాళేశ్వరంలో జరగలేదు. నేను దానికి కట్టుబడి ఉంటా. మీకు ఇప్పుడు డయాగ్రామ్స్ చేసి చూపెడతా. కాళేశ్వరంలో అవినీతి జరగలేదని చెప్పడానికి నేను ప్రూవ్ చేసుకోగలుగుతా. సెకండ్ ఏంటంటే ఎప్పుడు ఒక మంచి మూమెంట్ వచ్చినా సరే తెలంగాణ ప్రజలకు ఏం బాధ కలిగిందో ఏమైందో ఓడించారు. మళ్ళీ అడుగులేస్తూ లేవడానికి ప్రయత్నం చేసినప్పుడల్లా కవిత గారి కామెంట్స్ ఆ పార్టీకి ఒక విఘాతంగా పరిణమిస్తూ ఉన్నాయి. నాకు ఆ కుటుంబంతో సంబంధం తెలంగాణ తప్ప వేరే కాదు. తెలంగాణకు ఎలాంటి నష్టం జరిగినా అది కవిత నుంచి వచ్చినా హరీష్ నుంచి వచ్చినా ఇంకొకరి నుంచి వచ్చినా వాళ్ళ నాన్నకు ఒప్పుకుందేమో కానీ నాకు ఒప్పుకుండదమ్మా. ఎందుకంటే నేను జయశంకర్ గారి శిష్యుడిని. నేను ఎవ్వరికి లాయల్ కాదు, తెలంగాణ కాజ్కి లాయల్ నేను. ఇప్పుడు ఆమె చేసిన కామెంట్స్ వల్ల ఒక మంచి ప్రాజెక్టును భ్రష్టు పట్టేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే సిబిఐకి కూడా విచారణకి ఇచ్చినాక అవినీతి జరిగిందని చెప్పే విధంగా ఆమె మాట్లాడడం అనేది చాలా దారుణం. పార్టీ మీద కామెంట్ చేసుకుంటే చేసుకొని, నేనేమి పార్టీ సభ్యుని కాదు, ఇప్పుడు నాకు పార్టీలో పదవి లేదు, ఏది లేదు. ఆ పార్టీకి నేను వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబరే, కానీ ఐజ్ ఆన్ టుడే ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు ఎనీ పార్టీ. ఏంటమ్మా మాటలు? అవినీతికి అక్కడ జరిగినట్టు ఇప్పుడు దానికి హరీష్ కారణమైనట్టు, సంతోష్ కారణమైనట్టు ఇట్లా చెప్పడం వల్ల రేపు సిబిఐ ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఏమనుకుంటుంది? మీ కుటుంబ సభ్యురాలే అవినీతి జరిగింది, దానికి కారణం హరీష్ రావు గారు, ఆయన అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి అని చెప్తారు కదా. హరీష్ రావు గారు రాత్రింబగలు కాళేశ్వరంలో పడుకొని కట్టించాడు ఆ ప్రాజెక్టు. కేసీఆర్ గారికి ఫస్ట్ క్రెడిట్ పోతే హరీష్ గారికి సెకండ్ క్రెడిట్ పోతుంది కాళేశ్వరం మీద. హరీష్ రావు గారిని అంటే ఇక్కడ ఆబ్వియస్లీగా ఇందులో కేసీఆర్ కూడా అన్నట్టే కదా. అంటే ఈ విషయం ఏమైనా మర్చిపోయి తెలియకుండా మాట్లాడినారు అనుకోవచ్చా? లేదు, ఆమె ఇప్పుడు చెప్పిన మాటల వల్ల హరీష్ రావు గారి మీద ఆమె కోపం ఉంది. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది. బట్ ఆ కోపం వల్ల ఇవాళ ఆమె చేసేది కేసీఆర్ గారికి అగెనిస్ట్గా సాక్ష్యంగా మారుతుంది. ముఖ్యమంత్రి కదమ్మా ఆయనే. ముఖ్యమంత్రే కాకుండా తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ కూడా ఆయనే కదా. ఇవాళ కాళేశ్వరం తప్పుపడుతున్నది పీసీ ఘోష్ హరీష్ రావు ఉన్నప్పటి దాన్ని కాదు, కేసీఆర్ గారు ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నదని తప్పుపడుతున్నది. 2019 జూన్ 21 కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇనాగరేషన్ అయింది. ఆ రోజు ఎవరమ్మ ఇరిగేషన్ మినిస్టర్? కేసీఆర్ గారు.
పీసీ ఘోష్ కమిషను అక్టోబర్ 21, 2023 పియర్స్ ఎందుకు కూలిపోయినాయని చెప్పేదానికి ఆనాడు కూడా కేసీఆర్ గారే కదా ఇరిగేషన్ మినిస్టర్. కాళేశ్వరంలో అవినీతి వల్లనే పియర్స్ కూలితే ఆ డైరెక్ట్ అటాక్ ఎవరి మీద? అది కేసీఆర్ మీద. అది 2019 జూన్ 21 నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇనాగరేషన్ అయిన కాడ నుంచి కుంగేదాకా కూడా మంత్రి కేసీఆర్ గారే. మరి అవినీతి ఆరోపణలు ఎట్లా చేస్తుంది ఆమె? నిజంగానే అవినీతి జరిగిందా కాళేశ్వరంలో? ఈ వీడియో ఆమె కూడా చూడాలి. అవినీతి జరగలేదని చెప్పడానికి ఇప్పుడు నేను ఈ సెషన్ అంతా నేను కానీ తీసుకుంటాను. ఇప్పుడు ఆల్రెడీ దాన్ని ఒక అబద్ధాన్ని నిజం చేస్తున్న ఒక ప్రక్రియ మొదలైన నేపథ్యంలో ఆ ఇంటి కుటుంబ సభ్యురాలు వచ్చేసి ఈరోజు ఈ విధంగా మాట్లాడడం వల్ల ఈ వాదం అనేది ఏ విధంగా ఉండబోయే అవకాశం ఉంటుంది? కుటుంబ సభ్యులలో ఒకరు ఓ పార్టీ ఉంటారమ్మా, ఉంటారు, అది కామన్. కానీ నేను ఆమె ఈ పార్టీలో ఎమ్మెల్సీ, అది కూడా లోకల్ బాడీస్ నుంచి ఎమ్మెల్సీ, గవర్నర్ కూడా. ఇప్పుడు నేను మాట్లాడే మాటల వల్ల లోకల్ బాడీ ఎలక్షన్లో నష్టం వాటిల్లినా కూడా నష్టం లేదు, కానీ నేను చెప్పేవి చెప్తాను. దట్ అందుకనే సెకండ్ పీరియడ్లో ఇరిగేషన్ మినిస్టర్గా అవకతవకలు జరిగినాయని కేసీఆర్ గారు హరీష్ రావు గారిని తప్పించారు అనేది ఆమె. మరి తప్పిస్తే హెల్త్ మినిస్టర్ ఎందుకు ఇస్తాడమ్మా? తన తర్వాత స్థానం ఫైనాన్స్ మినిస్టర్ ఎందుకు ఇస్తాడమ్మా? నిజంగానే ఆమె మాటలు నిజమైతే ఏకంగా ట్రెజరీ అప్పచెప్పిండు కదా ఆయనకు. ఒకవేళ హరీష్ రావే అవినీతి పరుడైతే కాళేశ్వరం అనేది ఒక ఇరిగేషన్ మినిస్టర్గా చిన్న ప్రాజెక్టు, ఏకంగా 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్ర ఖజానాకే ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా పెట్టాడు కదా. ఏమన్నా అర్థం ఉన్న మాటలేనా అవి? అంటే రేవంత్ రెడ్డి మాట్లాడిస్తున్నాడు, ఇట్లా వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది. రేవంత్ రెడ్డి ఎవరనుకున్నారో ఆమె చెప్పాలి, నాకు తెలియదు. కానీ రేవంత్ రెడ్డికి మాత్రం ఒక డ్రీమ్ ఉందమ్మా, కేసీఆర్ను. ఎందుకంటే అది రేవంత్ రెడ్డి డ్రీమ్ కాదు, అది చంద్రబాబు నాయుడు డ్రీమ్. ఇక్కడ పరిపాలన టెక్నికల్గా రేవంత్ రెడ్డి, ఇక్కడ అంతా చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్నాడు ఇప్పుడు పరోక్షంగా. చంద్రబాబు నాయుడు కేసీఆర్ మీద కసి తీర్చుకోవాలి. ఎందుకంటే ఆయన కేసీఆర్ని ఎదుర్కోలేకపోయాడు, కేసీఆర్ చేతిలో పరాజితుడైండు. ఎంత కోపం ఉంటుంది తెలుసా? తను మంత్రి పదవి ఇచ్చి తను పెంచిన వ్యక్తి తనను పుట్టగతులు లేకుండా చేసిండు, ఇక్కడి నుంచి ఎల్లగొట్టిండు అనే కోపం ఉంటుందా? ఉండదు. ఆయన విజన్ 2020 అని కలలుగా అన్నాడు చంద్రబాబు నాయుడు. ఆ 2020 వరకు ఆయన ప్రాంతం బయటికి తన్ని తరిమేసిండు కదా. సో ఇప్పుడైతే అంటే జనరల్గా ఇప్పుడు జరిగిన ఇప్పుడు ఏవైతే మాటలు ఉన్నాయో, ఇప్పుడు ఆరోపణలు చేస్తున్న విధానంలో అంటే ఖచ్చితంగా ఇందులో హరీష్ రావు పాత్ర ఉందని చెప్తున్న నేపథ్యంలో ఇది ఏ రకంగా ఇప్పుడు దీన్ని మళ్ళీ డ్యామేజ్ని పూడ్చుకునే అవకాశం ఉంటుంది? అంటే ఒక అభాండాలు వేసిరు కదా ఇప్పుడు. పీసీ ఘోష్ కూడా 90% కేసీఆర్ మీద కామెంట్ చేస్తే ఒక 10% హరీష్ రావు గారి మీద చేశాడు. ఎట్లా మాట్లాడతారు? ఆమె ఎట్లా మాట్లాడడం ఆమె చూసిందో లేదు పీసీ ఘోష్ కమిటీ రిపోర్ట్. ఎందుకంటే నిన్న ఇచ్చారు, ఆ టైంలో ఆమె ఫ్లైట్లో ఉండి ఉంటుంది. ఇవాళ ఫ్లైట్ దిగింది ఆమె. ఆ ఫ్లైట్లో ఉన్నప్పుడు ఆ విచారణ, నేను సిబిఐ ఎంక్వైరీని వేసారు అనే విషయాన్ని తట్టుకోలేకపోతున్నాను. సో అందుకోసమని నేను సిబిఐ ఎంక్వైరీ ఒక కేసీఆర్ మీదనే వేశారా? హరీష్ రావు మీద లేదా? ఇంకోటి అది ప్రభుత్వం మీద ఉంటుంది, మొత్తం ఇంజనీర్ల మీద. వాళ్ళిద్దరు కుటుంబ సభ్యులు పక్కకు పెడదాం, 17 మంది ఇంజనీర్లు ఉన్నారు. సిబిఐ ఎంక్వైరీ అహర్నిశలు రాత్రి మొదలు కష్టపడి కట్టారు వాళ్ళు. వాళ్ళు నువ్వు అవినీతి ఆరోపణ చేస్తే ఇంజనీర్ల మీద కూడా వస్తుంది కదా. మురళీధరరావు గారు ఎంత నోబుల్ పర్సన్ ఆయన. ఇరిగేషన్ చరిత్రలోనే అటువంటి ఒక మంచి ఇంజనీర్ మనకు కనబడాడు. ఆయన కుటుంబ సభ్యులు సంపాదించిన అన్ని కూడా ఆనాడు ఎప్పుడో ఆయన 2 లక్షలకు ఎకరం కొంటే ఇవాళ 2 కోట్లకు ఎకరం అయింది, కోట్లల్లో ఈయన సంపాదించాడు. ఎగ్జాక్ట్లీ అది కూడా తను మెన్షన్ చేశారు. అందులో కట్టలుగా డబ్బులు దొరికిన వాళ్ళ ఇంట్లో అవినీతి జరిగిందనే మాట ఆల్రెడీ చేసి ఒక విధంగా చెప్పాలంటే బురద అయితే చల్లారు. మరి ఆ బురద ఏ రకంగా కడుక్కుంటారు, మరి తెలంగాణ ప్రజల్ని ఏ రకంగా ఇది చేస్తారో తెలియదు. కానీ కాళేశ్వరం మీద బయట నుంచి జరుగుతున్న కుట్రను తిప్పికొట్టే సమయంలో అంటే ఇంట్లో నుంచే కుటుంబ సభ్యులు మాట్లాడడం అనేది ఈరోజు జీర్ణించుకోలేని విషయం కాదంటారా? నాకు అత్యంత బాధ ఏంటంటే నిన్న కురుక్షేత్రంలో అభిమన్యులాగా అందరు గొంతులు నొక్కుతూ ఉంటే 33 సార్లు ఎదురు తిరిగి ముఖ్యమంత్రి నుంచి మొదలుపెట్టి కాగజ్నగర్ ఎమ్మెల్యే దాకా హరీష్ రావును మాట్లాడనీయకుండా అడ్డు తగులుతూ ఉంటే ఆయన మంచిగా విషయాలన్నిటిని కూడా ప్రజలకు అర్థం చేయించాలని ఎంతో ఓపికగా మంచి పేరు వచ్చింది. హరీష్ రావుకి వచ్చింది, ప్రభుత్వానికి, పాత ప్రభుత్వానికి వచ్చింది. కాళేశ్వరం మీద కూడా ఒక వాస్తవాలు ఏందనేది ప్రజలకు అర్థమైంది. రేవంత్ రెడ్డి నిజస్వరూపం గుండెన బట్టబయలైంది. మరి ఈ టైంలో మొన్న కూడా అంతే, అక్కడ 27వ తారీఖు నాడు వరంగల్ దగ్గర పెద్ద బహిరంగ సభ జరిగితే 2వ తారీఖు కల్లా ఈమె బాంబు పేల్చింది, లెటర్ రాసి ఇదంతా. మళ్ళీ ఇప్పుడు హరీష్ రావు గారు కాళేశ్వరం మీద ఒక మంచి వాతావరణం అలుముకున్నది. సిబిఐ విచారణను ప్రజలంతా కూడా తప్పుపడుతున్నారు. ఇక్కడ ఏం జరిగిందని సిబిఐ విచారణ, ఆ కుంగిన పేరును కట్టే తెలివితేటలు లేవు. ఎల్లంటి వాడు కడతానంటే కూడా వానికి పర్మిషన్ ఇస్తలేవు. ఇచ్చంపల్లి కట్టి ముంచుతున్నావు అని చెప్పి ప్రజలు ఇవాళ అటుపక్కన రేవంత్ రెడ్డికి వ్యతిరేకత పెరుగుతూ ఉంటే ఈ రకంగా ఆరోపణ చేయడం అనేది
ఇది పార్టీకి వెన్నుపోటు. డన్. అది అయితే నిన్న అసెంబ్లీలో జరిగింది కదా, అంటే నాకు ప్రజలకు కొంత చాలా ఈజియెస్ట్గా అర్థమయ్యేలాగా నాకున్న డౌట్లు కూడా నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను. కొంచెం మీరు ఒక డయాగ్రామ్ రూపంలో ఇవ్వాలి. ఒక లిఫ్ట్తో అయిపోయే పని తుమ్మిడిహేటి దగ్గర కట్టేసి ఒక లిఫ్ట్ తోటి అయిపోయే పనికి అనవసరంగా 3 లిఫ్టులు పెట్టి, లిఫ్ట్లు కేవలం కమిషన్ కోసమే పెట్టిరన్నారు. నిజంగా తుమ్మిడిహేటి దగ్గర కట్టి ఒక లిఫ్ట్ తోటి సాధ్యమయ్యే పనేనా? ఒక్కసారి మీరు అంటే తుమ్మిడిహేటి దగ్గర సాధ్యం కాకపోతే అంటే ఆల్రెడీ మీరు ఓపికతో ఉండాలి, ఎందుకంటే డయాగ్రామ్ కాబట్టి. ఫస్ట్ ఏంటంటే ఇది తుమ్మిడిహేటి అమ్మ, ఇది టిహెచ్ అని పెడదాం. తుమ్మిడిహేటి. ఈ తుమ్మిడిహేటి దగ్గర ఇట్లా బ్యారేజ్ కట్టాలంటే దేని మీద కట్టాలి? ఇటు వేణుగంగా, డబ్ల్యూజీ అని పెడతా. వేణుగంగా నది ఇది ఎక్కడి నుంచి వస్తుంది? మధ్యప్రదేశ్, మహారాష్ట్ర మీకెళ్ళి వస్తుంది. ఇది వచ్చేసి ఇది వార్దా, డబ్ల్యూ పెడతా. వార్దా, వేణుగంగా, ఈ రెండింటి మీద బ్యారేజ్ కట్టాలి. ఇక్కడ బ్యారేజ్ సాధ్యం కాలేదు, ఎందుకంటే ఇదంతా కూడా చాపరాలు. చాపరాలు అనేది వన్యముగ సంరక్షణ కేంద్రం. అదంతా చాలా పెద్దది. అయితే ఇక్కడ ఈ నదిని ఆనుకొని ఉంటుంది, ఈ నదిని ఆనుకొని ఉంటుంది. ఈ రెండు కలిసినాక ప్రాణహిత, ఈ రెండు కలిసినాక ఇది ప్రాణహిత. అయితే ఇక్కడ మనము మా రాజశేఖర రెడ్డి గారు ప్రతిపాదన పెట్టిన బ్యారేజ్ దాని హైట్ ఎంత అంటే ప్లస్ 152 మీటర్స్. ఈ మీటర్ల హైట్లో కడితే మనకు 5.6 టీఎంసీ స్టోరేజ్ ఉంటుంది. 5.6 టీఎంసీ ఉంటుంది. అయితే ఫస్ట్లో రిటైర్డ్ ఇంజనీర్స్ బోయినపల్లి వెంకటరామారావు గారు, అప్పుడున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ప్రభాకర్ లాంటి వాళ్ళు రిపోర్ట్ తయారు చేశారు. మన కింద నుంచి లిఫ్ట్ చేసుకోవడానికి ఆంధ్ర ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు కదా బ్యారేజ్లు కట్టడానికి, కనీసం పైనుంచి అన్న గ్రావిటీతో తీసుకొద్దామని చెప్పేసి వాళ్ళు ప్రతిపాదన పెట్టింది గ్రావిటీ ప్రాజెక్టే. అయితే ఎక్కడి నుంచి గ్రావిటీ? ఈ 152 మీటర్స్ హైట్ నుంచి ఇక్కడ ఒక బ్యారేజ్ కడతారు కదా, ఈ బ్యారేజ్ నుంచి ఏం చేశారంటే ఇట్లా గ్రావిటీతోనే, ఇది 152 మీటర్స్ ఎత్తున గ్రావిటీ కెనాల్, గ్రావిటీ. ఓకే, ఈ గ్రావిటీ కాలువను డైరెక్ట్గా ఇక్కడ ఎల్లంపల్లి ఉంటుందమ్మా. ఇది ఎల్లంపల్లి వైపీ అని రాస్తా. ఇది ఎంత ఉంటుంది? 148లో ఉంటుంది ఎల్లంపల్లి. అయితే ఇది 152, ఇది 148. గ్రావిటీతో రావచ్చు కదా? రావచ్చు. ఇంకా 4 ఫీట్ తక్కువనే ఉన్నది. ఇంకా కావాలంటే బెడ్ లెవెల్ వచ్చి 140 ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా పడేయచ్చు కదా. అయితే ఇక్కడ ఏమైందంటే తవ్వుకుంటూ వచ్చిందమ్మా, 10,000 కోట్లు పెట్టారు. ఈ 10,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఇదే దీనికి ఒప్పుకున్నది. టీఆర్ఎస్ మొదటి మేనిఫెస్టో రాసిన దానిలో నేను కమిటీ సభ్యుని, 2014 ఎన్నికల ప్రణాళిక. అందులో మేము రాసాం, ఎట్టి పరిస్థితుల్లో తుమ్మిడిహట్టికి జాతీయ గుర్తింపు ఇస్తాం ప్రాణహిత చేవెళ్ళకని, తీసుకొస్తామని రాసాం. దానికోసము అదివరకు 5,000 కోట్లు ఖర్చు అయితే కేసీఆర్ గారు వచ్చినాక ఇంకో 6,000 కోట్ల పనులు కూడా అయినాయి. ఎందుకంటే విత్ గుడ్ ఫెయిత్, మనమేం వెంటనే మార్చాలనుకోలేదు మేడిగడ్డకు. అయితే ఇట్లా అనుకున్నాక ఇది తవ్వుకుంటూ పోయింది కదా, ఇడి పోయినాక సింగరేణి వల్ల అభ్యంతరం చెప్పారు. ఎందుకంటే ఇక్కడ బొగ్గు గనులు ఉన్నాయమ్మా, ఇవన్నీ ఇక్కడ బొగ్గు గనులు ఉన్నాయి. ఎల్లంపల్లికును దీని మధ్యలో బొగ్గు గనులు ఉన్నాయి. ఆ బొగ్గు గనులకి వెళ్ళి తీయరాదు. అందుకని ఏం చేశారు, ఇక్కడ ఒక లిఫ్టు, ఇక్కడ ఒక లిఫ్ట్, 2 లిఫ్ట్లు అవసరం. ఇది లిఫ్ట్ 1, ఇది లిఫ్ట్ 2. మరి ఒక్కటే అని అంటాడు ఎందుకు రేవంత్ రెడ్డి? అది కూడా మీరు ఇప్పుడు చెప్పాలి. ఒక్క లిఫ్టే సరిపోయేది, ఇన్ని లిఫ్ట్లు అవసరం లేదు అని అంటున్నారు. ఏ బేస్ మీద మాట్లాడినారు? అయితే అంటే చాలా రోజులు ఈ 2 లిఫ్ట్లు అవసరమనే ఆ రిపోర్ట్ ఏదైతున్నదో మరుగున పడిపోయిండే. మేము కూడా ఒక లిఫ్టే అని చెప్పాం, రేవంత్ రెడ్డి చెప్పినట్టు. కానీ చాలా రోజుల తర్వాత అది దొరికింది, ఒక లిఫ్ట్ కాదు 2 లిఫ్ట్లు. ఎందుకంటే ఈ కోల్ మైన్స్ వచ్చినాయి కాబట్టి, ఈ మధ్యలో ఉన్నది కాబట్టి 2 లిఫ్ట్లు కావాలి. అయితే ఇంకొకటి, అసలే 2 లిఫ్ట్లు కావాలంటే 3వ లిఫ్ట్ అవసరమైంది. ఇప్పుడు 3వ లిఫ్ట్ ఎట్లా అంటే వాళ్ళు ఏమన్నారు, ప్లస్ 148 ఎత్తులనే మీరు కట్టుకోండి, ఇంతకంటే ఎక్కువ కట్టొద్దు అన్నారు. ఈ 148 నుంచి ప్లస్ 152లో కాలువలు ఉన్నాయి కదా, ఈ కాలువలు 152లో ఉన్నాయి. ఇది మరి ఇక్కడికి నీళ్ళు పోవాలంటే ఇంకో 4 మీటర్స్ లిఫ్ట్ కావాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 మీటర్స్. అంటే ఇది ఒక లిఫ్ట్, అది ఒక లిఫ్ట్, అదొక లిఫ్ట్, 3 లిఫ్ట్లు అయినాయి. 3 లిఫ్ట్లు అయితే మనకి ఎన్ని నీళ్ళు వస్తాయి? ఈ 148 దగ్గర రిజర్వాయర్ ఎంత ఉంటుంది తెలుసా? జస్ట్ 1.8 టీఎంసీ.
ఇక్కడనేమో 5.6 టీఎంసీ 152 దగ్గర 152 148 దగ్గర 1.8 అంటే తగ్గుతుంది కదా, తగ్గుతుంది. అవును, తగ్గుతుంది. ఈ 1.8 దగ్గర మనకు ఇంజనీర్లు స్టడీ చేశారు ఎన్ని నీళ్ళను మనం లిఫ్ట్ చేసుకోగలుగుతాం అంటే. ఇక్కడ సిడబ్ల్యూసి ఏం చెప్పిందంటే ఇక్కడ మీకున్నాయి 165 టీఎంసీ, ఏది తుమ్మిడటి దగ్గర. ఆ 165లో -63 ఇది అప్పర్ స్టేటు. ఇక మీకు మిగిలేది ఎన్ని 102 టీఎంసీ. ఈ 102 టీఎంసీలో ఈ వచ్చిన నీళ్ళు వచ్చినట్టు స్టోర్ చేసుకోవాలంటే రిజర్వాయర్ చిన్నగా ఉంది, జంప్ అయిపోతా ఉంటాయి. వరద అంతా మనకు వచ్చేది ఒక 60 నుంచి, ప్రాణహితల వరద 60 నుంచి 90 రోజులే, అది కూడా తుమ్మిడట్లే పైన. కాబట్టి ఈ వచ్చిన నీళ్ళని వచ్చినట్టు ఎత్తిపోసుకోవడం సాధ్యం కాదు. కాబట్టి మీకు దొరికేది ఓన్లీ 44 టీఎంసీ అని చెప్పారు. అంటే రిమైనింగ్ వెళ్ళిపోతాయి 44 టీఎంసీ. కాబట్టి 44 టీఎంసీ దేని సరిపోతాయి మనకు? ఈ ఎల్లంపల్లి నుంచి ఎటు పోతాయో చెప్తా. ఫస్ట్ 30 టీఎంసీ హైదరాబాద్ తాగునీటి కోసం, ఇంకొక 100 ఏళ్ళైనా కూడా మనకు అదే దిక్కు వేరే లేదుగా. తర్వాత 16 టీఎంసీలు ఎన్టీపీసీ రామగుండం, తర్వాత ఇండస్ట్రియల్ అవసరాలు. తర్వాత 10 టీఎంసీలు మిషన్ భగీరథ గ్రామాలలో నీళ్లు, ఎక్కడి నుంచి ఆసిఫాబాద్ నుంచి మొదలుపెట్టి హైదరాబాద్ దాకా 56 అవుతుంది. ఇక్కడ ఇవి 56 పోతాయి. ఇక్కడ 56 లేవు కదా, ఓన్లీ 44 ఉన్నాయి. అంటే ఇందాక ఈ 102 ఎట్టి పరిస్థితుల్లో మనం ఉంచుకోలేము. 102 వచ్చినట్టు ఆగా వెళ్ళిపోతా ఉంటాయి. రిజర్వాయర్ పెద్దగా ఉంటేనో ఇప్పుడు 5.6 టీఎంసీ రిజర్వాయర్ ఉంటే మనకు వీలవుతుంది. ఈ 1.8 ఉంటే మనకు వీలు కాదు, అన్ని నీళ్ళు ఎత్తిపోసుకోవడానికి వీలు కాదు. అయితే సార్ ఏం ఆలోచించిందంటే ఆల్టర్నేట్ సైడ్ చూడమని చెప్పి సిడబ్ల్యూసి చెప్పింది. మీకు ఇక్కడ నీళ్లు మీరు తీసుకుపోలేరు, ఆల్టర్నేట్ తీసుకుపోవాలని చెప్పారు. ఆల్టర్నేట్ తీసుకుపోవాలనుకున్నప్పుడు ఒకసారి ఇవన్నీ తీసేద్దాం, అన్ని అరేంజ్ చేయండి మొత్తం. ఆల్టర్నేట్ తీసుకుపోవాలన్నప్పుడు ఇక్కడ ఇది తుమ్మిడిహట్టి కదా, తుమ్మిడిహట్టి దగ్గర నుంచి ప్రాణహిత ఇట్లా వస్తుంది. ప్రాణహిత ఇట్లా వచ్చి ఇది గోదావరి, ఇది గోదావరి, ఈ గోదావరి ఇట్లా పోతా ఉంటుంది. ఇక్కడ మనకు కన్నెపల్లి పంప్ హౌస్, ఈ కన్నెపల్లి కట్టది, ఇది సంగమం కింద, ఇది కాళేశ్వరం, ఇది ప్రాణహిత, ఇది గోదావరి. ఈ రెండు కలిసిన కాడ కాళేశ్వరం టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ కింద కన్నెపల్లి ఇక్కడ కలిసిన దగ్గర పెట్టారు. కలిసిన తర్వాత ఇక్కడ కింద కన్నెపల్లి పంప్ హౌస్, ఇక్కడ బ్యారేజ్ ఏమి ఉండదు. ఇక్కడ నీళ్లు 98.5 మీటర్ల దగ్గర నీళ్లు మనం ఎత్తిపోసుకోవడానికి వీలవుతుంది. 98.5 మీటర్స్. మేడిగడ్డ ఎక్కడ అంటే ఇట్లా పోయిన తర్వాత ఇక్కడ మేడిగడ్డ ఉంటుంది. ఇది మేడిగడ్డ సైజ్ ఎంత +100 మీటర్స్ ఎత్తున మేడిగడ్డ ఉంటుంది. ఇటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ స్టేటు. ముంపు గురి కాకుండా నది లెవెల్లోనే ఇక్కడ నీళ్ళు ఆపారు. ఇక్కడ నుంచి ఏమైతే అంటే నీళ్ళు ఇక్కడ కన్నెపల్లికి వస్తాయి. కన్నెపల్లి నుంచి ఇట్లా కొంత లిఫ్ట్, కొంత గ్రావిటీ, ఇవి ఎక్కడ పడతాయి? ఇక్కడ పడతాయి గోదావరిలో. ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ అన్నారం ఉంటుంది. ఇది అన్నారం. ఈ అన్నారంలో పోస్తే ఇక్కడ ఆగిపోతాయి. ఇక్కడ పోయినాక ఏముంటుంది? ఇక్కడ సుందిల్లా ఉంటుంది. ఈ సుందిల్లో పడ్డ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఎల్లంపల్లి ఉంటుంది. ఇదంతా గోదావరిగా, ఇది గోదావరి. ఇట్లా సుందిల్లా ఎల్లంపల్లి. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాయి, ఇక్కడ నుంచి ఇండ్ల పడతాయి, ఇండ్లకి వెళ్ళి మళ్ళీ ఇండ్లకు లిఫ్ట్ చేస్తారు. ఇక్కడ లిఫ్ట్ చేసిన తర్వాత అమ్మ ఇక్కడ నుంచి మళ్ళీ ఓల్డ్ ప్రాజెక్టే, కేసీఆర్ చేసింది ఇంతవరకే, ఇంతవరకు. పాత దాని నుంచి కూడా మీకు ప్రాణహిత నుంచి ఎల్లంపల్లికి వస్తాయి కదా, అదే తుమ్మిడిహట్టి నుంచి డైరెక్ట్ వచ్చేది ఇట్లా. అవును, అయితే అదే చెప్తున్నారు. మన రిటైర్డ్ ఇంజనీర్స్ ఏదైతే లెవెల్స్ చూసుకున్నారు 152 నుంచి 148, ఇంకా 143 అయినా పర్వాలేదు, ఎందుకంటే ఎల్లంపల్లిలో పడేయచ్చు, గోదావరిలో పడేయచ్చు. కానీ బొగ్గు గనులు అడ్డం రావడంతో 2 లిఫ్ట్లు అవసరమైనాయి. ఇక్కడ 152లో కాలువలు తీశారు. ఆ కాలువలు వేస్ట్ కావద్దని 10,000 కోట్లు పెట్టాం కదా, అందుకని కింద రిజర్వాయర్ తప్పనిసరి కావాలి మనకు అన్నప్పుడు 148లో అవుతుంది. అంటే మళ్ళీ 4 మీటర్లు లిఫ్ట్ చేయాలి, 3 లిఫ్ట్లు అవుతున్నాయి. 3 లిఫ్ట్లు అయితే మనకు వచ్చేది 44 టీఎంసీలు.
అదే ఇక్కడ 3 లిఫ్ట్లు పెడితే ఇక్కడ 3 లిఫ్ట్లు పెడితే 283 టీఎంసీలు ఉన్నాయి ఇక్కడ. అందులో మనకు తీసేస్తే 221 వస్తే అలా కూడా మిగతా ఇలా ఓన్లీ 63 పై రాష్ట్రాల వాటా, రిమైనింగ్ 221 ఉంటాయి. 64 220 ఉంటాయి అనుకోండి, 220 టీఎంసీలు దొరుకుతాయి ఇక్కడ. కాబట్టి ఏది ఇక్కడ 3 లిఫ్ట్లే అవసరం, అక్కడ 3 లిఫ్ట్లే అవసరం. సరే డన్, బాగుంది కదా, ఇది ఇది అర్థమైంది. ఇది ఇంకోటి కేసీఆర్ పెంచింది ఇది ఒక్కటేనమ్మా, జాగ్రత్త వినండి. ఇప్పుడు కవిత గారు అవినీతి అవినీతి అన్నారు కదా, అవును. అంతకుముందే రాజశేఖర రెడ్డి ప్రభుత్వము 2007లో టెండర్స్ పెట్టి అడ్వాన్స్ మొబిలైజేషన్ అడ్వాన్స్ 10% ఇచ్చి మెగా వాళ్ళకు నవయుగ వాళ్ళకు అందరికీ ఆయనే వర్క్స్ ఇచ్చాడు. అలా కేసీఆర్ చేయడానికి ఏం లేదు. వాళ్ళు పనులు కూడా మొదలుపెట్టారు. అవి రద్దు చేయగలుగుతారా? చేస్తే కోర్టుకు పోతారు కదా వాళ్ళు. కోదండరాం లాంటి వాళ్ళు తెలివి తక్కువగా మాట్లాడతారు. ఏమనంటే ఆంధ్ర వాళ్ళకు వర్క్స్ ఇచ్చాడు, ఆంధ్ర వాళ్ళకు వర్క్స్ కేసీఆర్ ఇవ్వలే, రాజశేఖర రెడ్డి ఇచ్చాడు, కిరణ్ కుమార్ రెడ్డి పెంచాడు. అయితే లిఫ్ట్లు పెంచి ఇప్పుడు కమిషన్ మెయిన్ నిన్న మాట్లాడిన పాయింట్లో కూడా లిఫ్ట్లు పెంచింది కేవలం కమిషన్ల కోసమే అని మాట్లాడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. నేను ఏమంటున్నా, లిఫ్ట్లు ఇక్కడైనా 3, ఇక్కడైనా 3. కొత్తగా ఏం పెంచండి కేసీఆర్? అప్పుడు సెంట్రల్ డబ్బులు పెట్టి నిధులు పెట్టేది కదా, అయిపోయేదానికి సెంట్రల్ ఇయ్యనన్నది కదా, సెంట్రల్ ఇయ్యనని చెప్పింది. అసలు అది స్కీమే ఎత్తేసారు, జాతీయ ప్రాజెక్ట్ స్కీమ్. సరే దాన్ని ఎందుకు మరి వాళ్ళు ఇప్పుడు మిగతాది ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? 9 దగ్గర చేస్తామన్నారు కదా, మరి వాళ్ళకు కూడా సమయం ఉంది. ఎప్పుడు వాళ్ళు 2007 నుంచి 2014 దాకా కేంద్రంలో మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం పృథ్వీరాజ్ చౌహాన్, ఇక్కడ రాజశేఖర రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య కాంగ్రెస్ ప్రభుత్వం. దేనికి చేయలేకపోయిందనే విషయాన్ని ఎందుకు చెప్పట్లేదు? రాజశేఖర రెడ్డికి నీళ్ళు ఇవ్వడం ఇష్టం లేదు. ఒక్కనాడు మహారాష్ట్ర ఒక్కనాడు పోలేదు మహారాష్ట్రకు, ఒక్కనాడు సోనియా గాంధీ దగ్గర పోయి మీరు మహారాష్ట్ర సీఎంతో మాట్లాడని చెప్పలేదు. ఈవెన్ రాజశేఖర రెడ్డి మాట్లాడినా మహారాష్ట్ర సీఎం వినేవాడు, ఎందుకంటే ఢిల్లీలో రాజశేఖర రెడ్డి పవర్ఫుల్ పొజిషన్. ఆయనకి ఏంటంటే తెలంగాణకు నీళ్ళు ఇవ్వద్దు, ఆ పేరుతోని ప్రాజెక్టులు కట్టాలి, మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇవ్వాలి, ఇక్కడ బ్యారేజ్ ఉండదు, చేవెల దగ్గర కాలువలు తవ్వాలి. 2007లో అనుకున్నారు కదా, 7 అంటే 14 దాకా ఉంది. ఏది 7 సంవత్సరాల టైం ఉండే, 7 సంవత్సరాల టైం ఉంటే ఈ పీరియడ్ లో ఎందుకు తుమ్మిడి హెట్టును ఎందుకు ఇది చేయలేకపోయినరు? ఒక్క ఉత్తరం రాయలే, ఒక్కనాడు పోలేదు. హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రి జూన్ 2న ప్రమాణ స్వీకారం చేశాడు, జూన్ 23న వేండు. కేసీఆర్ గారు మొదటి బర్త్డే అక్కడ పోయి జరుపుకున్నాడు. దెన్ అయితే ఇంకొక డౌట్ కూడా ఇప్పుడు కనుక ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది కదా, ఇప్పుడు ఇక్కడ ఒకటి నన్ను చెప్పండి. ఇప్పుడు ఈ 3 బ్యారేజీలు ఉన్నాయి కదా, చాలా మంది రేవంత్ రెడ్డి ఏమంటారు, 1,00,000 కోట్లు గంగలో కలిసినాయి అంటారు. ఇప్పుడు ఇక్కడ ఇది మేడిగడ్డ, ఇది కన్నెపల్లి, కన్నెపల్లి నుంచి పంపింగ్ చేస్తారు ఎక్కడికి, అన్నారంకి, అన్నారం నుంచి మళ్ళీ సుందిల్ల, ఇది 2వ పంపింగ్. ఇక్కడి ఇక్కడికి, ఇక్కడి మళ్ళీ ఎల్లంపల్లికి వైపీ, అంతే కదా. ఇదే కొత్త కట్టింది. ఇది మొత్తం ఎంత ఖర్చు అయింది తెలుసా? 1,00,000 కోట్లు గంగలో కలిసి అన్నాడు కదా. అంటే మేడిగడ్డల 8 బ్లాకులలో 7వ బ్లాక్ ఒక్కటే దెబ్బతిన్నది. అంటే పియర్స్ 2 కావచ్చు, బ్లాక్ మొత్తం డిస్టర్బ్ అయింది. దీనికి అయినా ఖర్చు ఎంత తెలుసా? ఈ బ్లాక్ మొత్తం 250 కోట్లు. ఈయన 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు అని చెప్తున్నాడు కదా. మేడిగడ్డ పియర్ కుంగడం వల్ల అయిన ఖర్చు నష్టము 250 కోట్లు. ఇది కూడా 2025 దాకా ఎల్ఎన్టీకి మెయింటెనెన్స్ బాధ్యత ఉన్నది, వాళ్ళే పే చేస్తామన్నారు. రేవంత్ రెడ్డి ఒక మాట చెప్తే ఇప్పుడు పే చేస్తారు, కట్టండి మీరు, దాన్ని ఇప్పి మళ్ళీ కట్టండి అంటే కట్టేస్తారు. 4 monthsలో కట్టేస్తారు. పోనీ అవకాశం ఇచ్చి చూడొచ్చు కదా, అప్పుడు కూడా ఇది కాకపోతే ఇది పనికి రాదు అనేది అప్పుడు చెప్పొచ్చు కదా. లేదు, ఆయనకు తెలంగాణ మీద ఇంట్రెస్ట్ లేదు కదా, గోదావరి డెల్టా పోవాలి కదా నీళ్ళు. కానీ ఇప్పుడు ప్రజలు నమ్మిస్తున్నారు కదా ఏదో జరిగిందని. నేను ఏమంటున్నామ్మా, మేడిగడ్డ నేనైతే పేల్చిందనే అనుకుంటున్నా. అంటే 1% కాదు, 2% కాదు, 1000% మేడిగడ్డను పేల్చిందని నేను అనుకుంటున్నా. ఆధారాలు కూడా నేను పేపర్లలో ఇచ్చిన పేల్చిందని చెప్పడానికి. మేడిగడ్డ ఎవరికి అవసరం? మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఆపుకుంటే తెలంగాణకు అవసరం, మేడిగడ్డ ధ్వంసం అయితే గోదావరి డెల్టాకు అవసరం. మనోళ్ళు చాలామంది ఏమంటారంటే తెలంగాణ వాళ్ళు సరిగా అర్థం చేసుకోకుండా బనకచెర్ల కోసం కాదు. 2019లో ఎప్పుడైతే నవంబర్లో మేడిగడ్డ గేట్లు వేశారో ఆనాటి నుంచి 2023 అక్టోబర్ 21 నాడు మేడిగడ్డ గేట్లన్నీ తీసేదాకా అది కుంగిపోయి తన్లాడింది గోదావరి డెల్టా.
గోదావరి డెల్టాలో మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఆపుకుంటే నాట్లకు నీళ్లు ఉండేవి మొదటి పంటకు. ఏది వర్షాకాల పంట అంటాం కదా. ఎవరికి? గోదావరి ఉభయ గోదావరి జిల్లాలలో 13 లక్షల ఎకరాలకు నాట్లకు నీళ్లు ఉండేవి. ఎందుకంటే వరద వచ్చేదే ప్రాణహిత నుంచి, కొంత ఇంద్రావతి నుంచి వస్తుంది, కానీ దేవాలయాల దగ్గర మనం లిఫ్ట్ చేసుకుంటాం. ఇంకా రేపు సీతారామ ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే ఖమ్మం జిల్లాకు కూడా అక్కడి నుంచి ఎత్తుకుంటాం మనం. వాళ్ళకి ఉండకూడదు. అందుకే 57 ఏళ్ళు సమైక్య రాష్ట్రంలో 500 కిలోమీటర్లు గోదావరి మీద ఒక్క బ్యారేజ్ కానీ చెక్ డ్యామ్ కానీ లేకుండా చేశారు. అన్ని నీళ్లు పోతూ ఉంటే. అయితే ఇప్పుడు ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడుకి వచ్చినాయి. ఆ రైతుల ఇంట్రెస్ట్ కోసం ఏం చేశాడు, సరే మేడిగడ్డను ఎవరు పేల్చింది అనేది నేను చెప్పాను, కానీ పేల్చారు. ఇప్పుడు ఏంటంటే పోలవరం కట్టి స్టోరేజ్ అందులో పెంచుకున్నాక డెల్టాకు సరిపోయే నీళ్ళని అందులో ఆపుకున్నాక అప్పుడు మేడిగడ్డ రిపేర్ చేస్తారు. లేదా మేడిగడ్డను ఇచ్చంపల్లి కట్టి శాశ్వతంగా జల సమాధి చేస్తారు. ఇక్కడ ఈడ మేడిగడ్డ కదా, ఈడ మేడిగడ్డ, ఇక్కడ ఇచ్చంపల్లి కడుతున్నారు. ఈ మధ్యలో ఇంద్రావతి నది వచ్చి కలుస్తుంది. ఇది ఇంద్రావతి నది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఛత్తీస్గఢ్ నుంచి, మన మహారాష్ట్ర నుంచి వస్తుంది. ఇంద్రావతి నది కలిసిన తర్వాత ఇక్కడ ఇచ్చంపల్లి ఇది కట్టద్దని మనం అన్నాం. ఎందుకన్నాం అంటే ఇక్కడ నుంచి నాగార్జున సాగర్కు నీళ్ళని తీసుకుపోదాం అని చెప్పి నాగార్జున సాగర్ ఇచ్చంపల్లి నుంచి గోదావరి నీళ్ళని తీసుకుపోయి ఇక్కడ నుంచి బనకచెర్ల నుంచి కావేరి, అంటే మధ్యలో చాలా ఉంటాయి. ఇది చంద్రబాబు నాయుడు ప్లాను, వెదిర శ్రీరామ్ ప్లాను, నరేంద్ర మోడీ గారి ప్లాన్. అయితే మనం ఏమంటున్నాం అంటే ఇక్కడ ఇచ్చంపల్లి కడితే ఈ మేడిగడ్డ మునిగిపోతుంది కంప్లీట్గా. ఈ మేడిగడ్డ మొత్తం జల సమాధి అవుతుంది. దీనిలో ఇవన్నీ నీళ్ళు అవుతాయి. ఎందుకంటే ఇచ్చంపల్లి స్టోరేజ్ చేసుకుంటాం, ఇక్కడ స్టోరేజ్ చేసి మునిగిపోతుంది. ఏం చేసైనా మేడిగడ్డను ధ్వంసం చేయాలి. ఇది వాళ్ళ కార్యక్రమం. సరే, మీరు ఒక మాట ఇంకోటి 3 బ్యారేజీలకైనా ఖర్చు ఎంతో తెలుసా? ఒక పియర్ మునిగిపోయింది 250 కోట్లు. మొత్తము జిఎస్టీ తీసేస్తే 7,000 కోట్లు. ఏది 3 బ్యారేజీలకు ఖర్చు. కేసీఆర్ అదనంగా చేసింది ఏంటి? ఇదే. రాజశేఖర రెడ్డి ఉన్న ఈ పెరిగిన కాస్ట్ అంతా కలిపితే 2 లక్షల కోట్లే. ఇది ఇప్పుడు కవిత గారికి నా సమాధానం ఏంటంటే కాళేశ్వరంలో అవినీతి జరగలేదు.